నార్త్ ఈస్ట్ రీజియన్లో ఈశాన్య భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు అస్సాంలో. ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీలో ప్రధాని మోడీ గారు ఈరోజు ఆయన విమానం ల్యాండ్ అయింది. మనం చూస్తే గనక నార్త్ ఈస్ట్లో ఇంతవరకు కూడా ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ లేదు. అస్సాంలో ఏదైతే ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ పెట్టారో అది డ్యూయల్ యూజ్ పర్పస్ అనమాట. అంటే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు, అదేవిధంగా మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్స్ కావచ్చు. ముఖ్యంగా మనం చూస్తే దిబ్రూగర్ మొరాన్ జాతీయ రహదారి నేషనల్ హైవే 37 ఏదైతే ఉందో ఇక్కడ ఈ రన్వే మీద ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఇది భారత్ చైనా సరిహద్దుకు చాలా దగ్గరగా ఉందన్నమాట. కాబట్టి ఇది చాలా వ్యూహాత్మకమైన ప్రదేశం అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అత్యవసర పరిస్థితిలో పౌర విమాన శాఖ యొక్క విమానాలు కావచ్చు, సైనిక విమానాలు కావచ్చు, వీటి రాకపోకలకు ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనేది ఉపయోగపడుతుంది. అస్సాంలోని చెబువా వైమానిక స్థావరానికి సమీపంలో ఉంది ఈ రన్వే అన్నమాట. చైనా సరిహద్దుకి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో, అదేవిధంగా బర్మా మయన్మార్ సరిహద్దుకి దాదాపు 200 కిలోమీటర్ల దూరంలో ఈ రన్వే ఉంటుందన్నమాట. ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏదైతే ఉందో ఇది భారతదేశానికి, ముఖ్యంగా ఈశాన్య భారతదేశానికి చాలా కీలకం అన్నమాట. దాదాపు 4.2 కిలోమీటర్ల స్ట్రెచ్ ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. ఒక 4.2 కిలోమీటర్ స్ట్రెచ్లో ఈ ల్యాండింగ్ ఫెసిలిటీ ఉందన్నమాట. దాదాపు 100 కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టారనమాట. సైనిక సంసిద్ధత, విపత్తు నిర్వహణ, రకరకాల రెస్క్యూ ఆపరేషన్స్ అన్నిటికీ కూడా ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దాంతోపాటు మనం చూస్తే కనుక అస్సాంలోని దిబ్రూగర్ ఎయిర్పోర్ట్కి చాలా దగ్గరలో ఉంటుంది. అత్యవసర పరిస్థితిలో ఆ ఎయిర్పోర్ట్ వాడలేని పరిస్థితిలో కూడా మనం ఈ రన్వే వాడుకోవచ్చు అని చెప్పి కూడా అక్కడ అధికారులు చెప్తున్నారు.